సూర్యుడు అస్తమిస్తున్న సాయంత్రం ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతుంది. ఒక ప్రశాంతమైన సరస్సు, నీరు అద్దంలా నిశ్శబ్దంగా ఉంది. ఆ సరస్సు దగ్గర ఒక కాకి, ఒక హంస నివసించేవి. హంస ప్రతి ఉదయం నీటిలోకి దిగుతూ తాజా అలలతో ఆడుకుంటూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించేది. ఆమె కళ్లలో ఎప్పుడూ ఆనందం కనిపించేది. కాని అదే సరస్సు పక్కనున్న కాకి ఎప్పుడూ చెత్త దగ్గరే తిరుగుతూ ఉండేది. ఎక్కడ చూసినా దానికి అసహనం, అసంతృప్తి. ఈ జీవితం ఎందుకింత బోరుగా ఉంది? ఎక్కడ చూసినా చెత్తే, అసహ్యం అని ప్రతిరోజూ బాధపడేది. ఒకరోజు కాకి కోపంతో హంస దగ్గరకు వచ్చి చెప్పింది. ఇక్కడేం లేదు, మనం ఇంకో మంచి చోటికి వెళదాం. కొత్త ప్రదేశం, కొత్త జీవితం. అక్కడైనా సంతోషం దొరుకుతుందేమో. హంస మెల్లగా నవ్వింది, ఏమీ మాట్లాడలేదు. అప్పుడే దగ్గర్లో ఉన్న ఒక వృద్ధుడు వాళ్ల మాటలు విని దగ్గరకొచ్చాడు. అతను నిశ్శబ్దంగా కాకిని చూసి అడిగాడు. బిడ్డా, నువ్వు ఈ స్థలం వదిలి వెళితే నీ మనసు కూడా మారిపోతుందా? కాకి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. వృద్ధుడు మళ్ళీ అన్నాడు. నీకు చెత్త కనిపించడం ఈ సరస్సు వల్ల కాదు, నీ చూపు వల్ల, నీ మనస్సు వల్ల. ఆ మాటలు గుండెల్లో బలంగా తాకాయి. కాకి మెల్లగా సరస్సు వైపు చూసింది. అదే నీరు, అదే ప్రదేశం. కాని హంసకి అది స్వర్గంలా కనిపిస్తోంది. తనకు మాత్రం నరకల్లా అనిపిస్తోంది. ఆ క్షణంలో కాకికి ఒక నిజం అర్థమైంది. ప్రదేశం కాదు, తన మనసే సమస్య అని. కాకి నెమ్మదిగా చెత్త దగ్గరనుంచి దూరంగా వెళ్ళింది. మొదటిసారి సరస్సు నీటిని శ్రద్ధగా చూసింది. చిన్న అలలు, ఆకాశం ప్రతిబింబం, సూర్యాస్తమయం రంగులు. ఆ అందం ఇప్పటివరకు ఎందుకు కనిపించలేదో అర్థం కాలేదు. హంస మెల్లగా దగ్గరికి వచ్చి చెప్పింది. ప్రపంచం ఎప్పుడూ అందంగానే ఉంటుంది, మనసు శుభ్రంగా ఉంటే. కాకి నిశ్శబ్దంగా తల ఊపింది. ఆ రోజునుంచి అది చెత్తలో కాదు, అందంలో జీవించడం ప్రారంభించింది. స్థలం మారితే జీవితం మారదు, మనసు మారితేనే ప్రపంచం అందంగా కనిపిస్తుంది.